ఆంధ్రప్రదేశ్లో గోవుల రవాణాపై పలు ప్రశ్నలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు జాతీయ రహదారులపై పెద్ద ఎత్తున గోవులను తరలిస్తున్న వాహనాలపై చర్చ జరుగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా గోవులను రవాణా చేస్తున్నారనే ఆరోపణలతో పోలీసులు పలుచోట్ల కేసులు నమోదు చేస్తున్నారు. అయితే తాము అన్ని చట్టబద్ధమైన అనుమతులతోనే రవాణా నిర్వహిస్తున్నామని ట్రాన్స్పోర్ట్ నిర్వాహకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా గత 4 నెలల్లో 80,000కు పైగా గోవుల రవాణా జరిగినట్లు సమాచారం వెలుగులోకి రావడంతో ప్రభుత్వ అధికారులు జారీ చేసిన బల్క్ క్లియరెన్స్ సర్టిఫికెట్లపై కూడా పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో అసలు వాస్తవాలు ఏమిటి, అధికారులు ఏమంటున్నారు, రవాణాదారులు వాదన ఏమిటి, పూర్తి వివరాలను మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి గోవుల రవాణా మీద గతంలోనే భారత్ టుడే అనేక కథనాలను ప్రసారం చేసింది. అయితే ఉత్తరాంధ్ర మొదలుకొని ఇటు దక్షిణాంధ్ర వరకు దాదాపు 1000 కిలోమీటర్లు ఉన్నటువంటి నేషనల్ హైవేపై దర్జాగా జరుగుతున్నటువంటి ఈ రవాణా మీద అనేక అనుమానాలు వ్యక్తమవుతాయి. అంటే ప్రభుత్వం కొన్ని ప్రాంతాల నుంచి, అంటే ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి తరలించుకునేందుకు, ఈ గోవులను తరలించుకునేందుకు అనుమతులు అయితే ఇచ్చింది. దీనికి లైవ్ స్టాక్ క్యారియర్స్ అని చెప్పి కొన్ని వాహనాలకు కూడా అనుమతులు ఇచ్చింది. అయితే ఈ ఎటువంటి గాయాలు కాకుండా కార్పెట్ అక్కడ వేయాలి అనేది కూడా నిబంధనలో ఉంది. అయితే ఈ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని చెప్పి దాదాపుగా గత 2 నెలల్లో 115 వాహనాల మీద అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇప్పుడు తాజాగా తెర మీదకి వస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఈ 4 నెలల్లో, అంటే గడిచిన 4 నెలల్లో దాదాపుగా 80,000 ఆవులు ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఇటు దక్షిణాంధ్ర అంటే చిత్తూరు జిల్లా వైపు వెళ్ళినాయి అనేది అధికారిక లెక్కల ప్రకారం చెప్తున్నాయని చెప్పేసి అంటా ఉన్నారు. అయితే దీనికి బల్క్ అనుమతులు ఇస్తూ ఉన్నారు, బల్క్ ట్రాన్స్పోర్ట్ అనుమతులు ఇస్తూ ఉన్నారు. ఒక్కో ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు వేలాదిగా, అంటే నెలకు దాదాపుగా 20,000 గోవులు తరలి వెళ్తున్నాయని చెప్పేసి అంటున్నారు. నిజంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రైతుల అవసరానికి, లేదంటే వ్యవసాయ పనుల నిమిత్తం, లేదంటే పాడి పరిశ్రమ అభివృద్ధి చేసే నిమిత్తం ఇన్ని గోవులు తరలి వెళ్తున్నాయనేది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతున్నమైన ఒక వ్యాపారస్తుడికి, లేదంటే సాధారణ పౌరుడు వాహనానికి ఆ సైరన్ని ఎలాగా వేసుకుంటారు, ఎట్లా బిగించుకుంటారు అనేది కూడా ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. అయితే ఈ వాహనాలు ఏవైతే తరలిస్తూ ఉన్నారో వీళ్ళంతా కూడా ఏ జిల్లాకి ఆ జిల్లా ఒక ముఠాగా ఏర్పడుతూ ఉన్నారు. ఒక ముఠా సభ్యుడు వాళ్ళ గ్రూపులో పెట్టినటువంటి ఒక మెసేజ్ కూడా బయట సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఎందుకంటే అందరం కలిసికట్టుగా వ్యాపారం చేసుకుందాం, డీటెయిల్డ్గా, అంటే నేను ఆ మెసేజ్ చదివి చూపించట్లేదు కానీ అందులో ఉన్న సారాంశం ఏంటనేది చెప్తాను. అందరం కలిసి వ్యాపారం చేసుకుందాం అనుకున్నాం, కానీ ఎవరు కలిసి రావట్లేదు, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు. దీనివల్ల బయట ట్రాన్స్పోర్టర్స్కి అధికంగా వెళ్ళిపోతున్నాయి. ఎక్కడికక్కడ లారీలని పోలీసులకు పట్టించే ప్రక్రియ నా సొంతంగా నేను చేస్తాను అనే ఒక మెసేజ్ అయితే ఆయన ఆ గ్రూప్లో పెట్టాడు, వాళ్ళ గ్రూప్లో. ఆ తర్వాత దాని మీద ఇంకొక మెసేజ్ ఏంటంటే, వెల్ఫేర్ కోసం డబ్బులు తీయాలి, అందరినీ సర్ది చెప్పాలంటే వెల్ఫేర్ కోసం డబ్బులు తీయాల్సిందే ట్రాన్స్పోర్టర్స్ అందరూ. ఈ వెల్ఫేర్ అనే మాట ఏ విధంగా ఉంటుంది, ఎవరికి సర్ది చెప్తారు అనేది మాత్రం వాళ్ళ భాషలోనే తెలుసుకోవాల్సి ఉంటుంది. మరి అధికారుల మీద కూడా వాళ్ళు కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు, ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే లీగల్గా చేస్తున్నటువంటి ఈ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి అధికారులు మమ్మల్ని వేధిస్తున్నారు, పోలీసులు సరైన సమాచారం లేకుండా మా మీద కేసులు కడుతున్నారని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. మరి దీని మీద ఇప్పటి వరకు నమోదైనటువంటి కేసులు ఏమిటి, రోడ్లపై వదిలేయకూడదని చెప్పేసి చాలా ప్రాంతాల్లో సొంతంగా రైతులు, లేదంటే స్వచ్ఛంద సేవా సంస్థలు గోవుల రక్షించేందుకు గో సంరక్షణ శాలలను ఏర్పాటు చేస్తున్నాయి, గోశాలను ఏర్పాటు చేస్తున్నాయి. కానీ ఇటువంటి వారి వల్ల ఈ ప్రయత్నం ఏదైతే జరుగుతూ ఉందో మొత్తం వృధా అవుతా ఉన్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గం కొంత దూరం వెళ్తే అక్కడ నుంచి పాయకరావుపేట, ఏపీ హోంమంత్రి వంగల్పూడి అనిత గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం. ప్రధానంగా ఈ 2 ప్రాంతాల నుంచే పెద్ద ఎత్తున ఈ అక్రమ రవాణా జరుగుతుందనే వాదన వినిపిస్తూ ఉంది. మరి దీని మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? నిజంగా వాళ్ళు ఆరోపిస్తున్నట్టు పోలీసులు ఎటువంటి సమాచారం లేకపోయినా, లేదంటే నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఈ గో రవాణా చేస్తున్నారని కేసులు కడుతున్నా, దీని మీద పోలీస్ శాఖ కూడా స్పష్టమైన